ఎలక్షన్లతోటి అంటే వీళ్ళు ఎటు తీసుకుపోతారో మా నాయకత్వం అనేది వాళ్ళకి భయం ఏర్పడదు. సరే వెంకటరెడ్డి గారు, ఈ పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, రోజుకొకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇవాళ కూడా చేవేళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నిన్న సంజయ్ కుమార్ గారు, ఇలా రోజు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు, గతంలో వాళ్లే చేశారు, ఫిరాయింపులు వాళ్లే ప్రోత్సహించారు, ఇవాళ మేము చేస్తున్నాము, ఎవరు చేసినా కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది. అండ్ బీజేపీ నుంచి కూడా 2-3 వెళ్ళిపోతున్నారు, నాయకులు మాతో టచ్లో ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడుతుంది. సరే బీజేపీ నుంచి వెళ్ళిపోతారా లేదా అనే విషయం తర్వాత అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి, ఫిరాయింపుల గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రధానంగా మీకు అలాగే టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఈ ఫిరాయింపులు కానీ వలసలకి కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేసీఆర్ గారు. ఎందుకంటే 2014లో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా వాళ్ళకి సరిపోని సీట్లు వచ్చినా కూడా అప్పటికి కూడా అక్కడి నుంచి మొదలు పెడితే మరి 2018లో కూడా దగ్గర 80 స్థానాలు వచ్చినా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సిఎల్పి ఉండకూడదని చెప్పి సిఎల్పిని మర్జ్ చేయాలి, విలీనం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో మరి అది మళ్ళా ఇప్పుడు తిరగబడతా ఉంది. ఎందుకంటే ఒక మాట చెప్పాలనుకో, ఒక సామెత దీనికి గుర్తొస్తూ ఉంది. 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంట. సో అట్లాగే ఉంది ఈ యొక్క ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడేది. ఎందుకంటే ఏదైతే అహంకారం పెరుగుద్దో, పీక్ స్టేజ్లోకి పోతుందో అధికారం అంధకారంలోకి పోతుంది. ఇదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా, కేసీఆర్ ఉన్నప్పుడు. సో అట్లా దగ్గర 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను మరి చేర్చుకొని ఇప్పుడు మీరు చేర్చుకోవద్దు, మీరు మాట్లాడొద్దు దీని గురించి, వాళ్ళు జాయిన్ అవ్వద్దు అంటే ఎవరు ఆపుతారండి? ఇది విడ్డూరం చెప్పాలండి. ఇది ఒక దౌర్భాగ్యం మాట్లాడడం కూడా. కేసీఆర్ గారు మాట్లాడు ప్రెస్ మీట్లో నేను చూశాను. సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందే మరి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇచ్చారు కదా. సో ఎట్టి పరిస్థితులు డెఫినెట్గా చేర్చుకుంటారు, వాళ్ళు ఎందుకు కూరుకుంటారండి? సో ఆ అవకాశం అంతకుముందు మరి రిజైన్ చేయకుండా, రాజీనామాలు చేయకుండా డైరెక్ట్గా చేర్చుకున్నారు, మర్జ చేసేసారు దాన్ని అందుకే ఏదైతే ఆపోజిషన్ స్ట్రాంగ్ లేదో ఇగో ఇన్ని స్కాములు బయటపడ్డాయి. ఇప్పుడు ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉండుంటే అప్పుడే ఎక్కడెక్కడ ఇంత దూరం రాకపోయేది. అంటే 7 లక్షల కోట్ల అప్పు కానీ, 1,50,000 కోట్ల కాళేశ్వరం మీద పెట్టిన డబ్బు ఖర్చు కానీ, గొర్రెల స్కామ్ కుంభకోణం కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో కుంభకోణాలు బయటపడతా ఉన్నాయో, విద్యుత్ శక్తి మీద కూడా ఎక్కడైతే కరెంటు బయట కొన్నారో 5-6 వేల కోట్ల లాస్ వస్తుందని చెప్పి, మిగతా యాదాద్రి కానీ ఇవన్నీ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాని మీద ఒక కుంభకోణం జరుగుతూ ఉంది. వాటి మీద జుడిషియల్ కమిషన్స్ వేస్తూ ఉన్నారు. ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఆ కమిషన్లు ఎందుకు వేస్తారు అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఇది ఆయనకు రైట్ కాదు. ఎందుకంటే చేసిందంతా చేసి ఇప్పుడు మీరు కమిషన్ వేయొద్దు, మీరు మాట్లాడొద్దు, మేము చేసిందే కరెక్ట్ అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఈరోజు చూసాం మనం హైకోర్టులో ఆ పిటిషన్ వేసినా కూడా కేసీఆర్ గారు ఒకటే సమాధానం వచ్చింది. ఒక కమిషన్ వేసినప్పుడు తప్పులు జరిగినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడండి, చెప్పండి, తప్పులు జరగలేదని చెప్పండి, అటెండ్ అవ్వడానికి ప్రాబ్లం ఏందని అడిగింది కదా హైకోర్టు కూడా. సో అట్లాంటిది అంటే కనీసం అట్లాంటి భావదారిద్ర్యం కూడా లేకపోతే ఇంకా మరి ఎందుకు నాకు అర్థం కాదు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం అవి కూడా ఒప్పుకోలేకపోతే ఎట్లా? చెప్పండి, డైరెక్ట్ వెళ్ళి చెప్పచ్చు కదా కమిషన్ ముందు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఏవైతే ముందు జరిగినాయో ఎవ్వరు మాట్లాడొద్దు, నేనే రాజు నేనే ఇదన్నట్టుగా. సో అట్లా మొత్తం కూడా ఆయనకు అహంకారం పెరిగి మరి ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి డెఫినెట్గా రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఆయనకి మరి బీఆర్ఎస్లో ఏ ఎమ్మెల్యే ఉండొద్దు అనే ఆలోచనతో మరి కొంతమంది చేర్చుకుంటూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. డెఫినెట్గా రేపొద్దున వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. సో అట్లా ఈరోజు కేసీఆర్ గారికి మాట్లాడే నైతికత, వలసల గురించి కానీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత ఆయనకు లేదు ఎట్టి పరిస్థితుల్లో. సో దాన్ని మాట్లాడుకోవడం బెటర్ ఆయన చెప్పాలంటే. సో అది ఎంత జరుగుతూనే ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున దాచుకున్నది కేసీఆర్ గారు, వాళ్ళ కుటుంబం. కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా, తెలంగాణ బిడ్డలు కూడా బాగుపడలేదు ఇప్పుడు దాకా. సో దాన్ని క్లియర్ కట్గా మన అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఒక్క సీటు కూడా రాలేదు. 14 పార్లమెంట్ స్థానాల్లో 3వ స్థానం వచ్చింది, 8 స్థానాల్లో 2వ స్థానం వచ్చింది. సో అట్లా ఈ క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతోటి
బీఆర్ఎస్ని బొందబెట్టాలనే ఆలోచనతోటి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అందుకనే వీటి గురించి మాట్లాడే నైతికత కేసీఆర్ గారికి లేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా. ఎందుకంటే రేపొద్దున పార్టీ ఉండదు. బీఆర్ఎస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పైకి రాదు అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఆ ఇంజిన్ కానీ ఆ కారు కానీ చెడిపోయి మరి దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి మనం అందరం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో మరి రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఉంటుంది తప్పితే భారతీయ జనతా పార్టీ మనం చూసాం 8 స్థానాలు వచ్చినాయి. 8 పార్లమెంట్ స్థానాలు దగ్గర ఒక 60 అసెంబ్లీ స్థానాలు గెలిచినట్లు లెక్క. సో రేపొద్దున డెఫినెట్గా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పక్కా వస్తుంది 2028లో కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ విధానంలో ప్రభుత్వ పాలన లేకపోతే డెఫినెట్గా ఈ రోజుల్లో, ఎందుకంటే సోషల్ మీడియా కానీ ప్రజలందరికీ దగ్గరైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే జరుగుతూ ఉందో ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ప్రజలకు చేరువవుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా జగన్కి ఇంతకుముందు చెప్పాను ఒక సామెత, అహంకారము అధికారము అంధకారంలోకి పోతూ ఉంది. సో 151 స్థానాల నుంచి 11 స్థానాలు దింపిన పరిస్థితి మనం చూసాం. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే రేపొద్దున ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసాం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకం పెట్టారు. దాంట్లో కొన్ని కంప్లీటే కాలేదు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ అని చెప్తున్నారు 2010 ఆగస్టు 15 లోపల కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. చేస్తే మంచిదే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. చేయకపోతే మాత్రం కేసీఆర్కి పట్టిన గతే మరి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. సో అది మాత్రం కంపల్సరీగా తెలంగాణ ప్రజలందరూ కూడా దగ్గరగా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ చేయాలి. వీళ్ళు కూడా మరి మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఉండాలి. ఇప్పటివరకు 6 నెలలు అయింది, అభివృద్ధి మీద కాంక్ష లేదు. ఆకాంక్షలు తెలంగాణ ప్రజలకు చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెడితే ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి యాక్సెప్ట్ చేస్తారు. సో దీనికి కారణం ఎంత